ఈరోజు అఖిల భారత హిందూ మహాసభ పార్టీ పూర్వ అధ్యక్షులు స్వాతంత్ర సమరులైన దామోదర్ వీర సావర్కర్ గారు ఈరోజు వారు ఆహారాన్ని త్యజించి 1966 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన వారి యొక్క శరీరాన్ని వదిలివేయడం జరిగింది. అటువంటి మహనీయుడు మరి ఈరోజు ఇప్పటికీ 60 సంవత్సరాల కాలమైంది. వారు మన భారతదేశం నుంచి అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫున భారతదేశం సంబంధించి మరి ఆ రోజు బ్రిటిష్ రాజ్యం నుంచి కూడా కానీ ఈ యొక్క దేశాన్ని కాపాడేందుకు స్వాతంత్రం కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలని మరి ఆ రోజు 1853 సంవత్సరం సిపాయి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఆయన స్వాతంత్ర సమర పోరాటం అని చెప్పేసి ఆ రోజు పుస్తకాన్ని తయారు చేసి దానికి సంబంధించిన విషయాలన్నిటి కూడా కానీ భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. భారతదేశంలో సాధించడం కోసం చెప్పేసి ఆయన మరి ఆ రోజు లండన్కి వెళ్ళి కూడా అక్కడ వారు ఎంతోమందిని కూడా కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా కానీ ఆ రోజు అక్కడ ప్రయత్నం చేసే విధానంలో బ్రిటిషర్స్కి తెలిసి వారిని కాలపాని జైలుకు పంపించడం జరిగింది. వారు అయినప్పటికీ కూడా కానీ వాళ్ళ యొక్క అకుంఠిత దీక్షతో కానీ 10 సంవత్సరాల కాలపాని అండమాన్ నికోబార్ దీవుల్లో మరి భారత స్వాతంత్రం ఖచ్చితంగా సాధించడం కోసము ఏదైతే చేయాలనో వారు అన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా కానీ ఆయన కాలపాని జైల్లో అన్నింటిని కూడా కానీ భరించి మరి చివరికి కూడా కానీ రత్నగిరికి కూడా కానీ అతను ఆ సమయం తర్వాత బ్రిటిషర్స్ వదిలేసిన తర్వాత రత్నగిరిలో అతని గృహంలోనే అతన్ని బంధించడం జరిగినది. వారు అఖిల భారత హిందూ మహాసభ పార్టీ అధ్యక్షులుగా 1936 సంవత్సరంలో బాధ్యతలు తీసుకొని భారతదేశ వ్యాప్తంగా అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫున స్వాతంత్ర సమరం మరి వారు కష్టపడ్డారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా వారు ఎంతో మందిని సుమారుగా అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫు నుంచి కూడా కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ భగత్ సింగ్ కానీ అలాగే మరి ఎంతోమంది కూడా కానీ చివరికి కూడా కానీ సర్దార్ వల్లభాయ్ పటేలు వాళ్ళంతా కూడా కానీ మరి తదనంతర కాలంలో భారతదేశానికి జరిగినటువంటి అన్యాయం సంబంధించి కూడా కానీ ఆ క్రమంలో నాథురామ్ గాడ్సే గారు వారిని ఎవరైతే ఉన్నారో గాంధీజీ ఈ యొక్క దేశం విభజనకు వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని దేశ విభజన కారణమైనటువంటి వ్యక్తిని కూడా కానీ చనిపోయే సమయంలో కూడా కానీ చివరకు ఇతన్ని కూడా కానీ ఇబ్బందులు పెట్టి భారతదేశ సంగ్రామం సమయంలో అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫున కూడా కానీ ఏవైతే వీళ్ళకంతా కూడా వాళ్ళకి ఆ యొక్క ఘనత దక్కుతున్న ఉద్దేశంతో వారికి రాకూడదనేటువంటి అవకాశంతో కాంగ్రెస్ పార్టీ కూడా కానీ వీర సావర్కర్ ఆయన చేసినటువంటి ఘనకార్యాలను కానీ ఆయన పడిన కష్టాన్ని కూడా కానీ ప్రజలు మర్చిపోయేలా అతని మీద కూడా కానీ అపవాదం వేయడం జరిగింది. గాంధీ హత్య కేసులో కూడా కానీ వీర సావర్కర్ని ఒక దోషిగా వారు కేసు నమోదు చేయడం జరిగింది. తదనంతర కాలంలో వీర సావర్కర్ ఆ యొక్క హత్యకు కూడా కానీ గాంధీ హత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేని విషయం కూడా కానీ తర్వాత భారతదేశ వ్యాప్తంగా తెలిసిన విషయము. కాబట్టి ఇటువంటి మహనీయుడు అఖిల భారత హిందూ మహాసభ పార్టీ అయితేనేమి అలాగే జై హిందూ రాష్ట్ర నినాదంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కానీ ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా హిందువునే అనే వాడు మా మతంతో సంబంధం లేదు. ఇక్కడ పుట్టిన ఈ భూమి మీద ఎవరు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కానీ ఒక హిందువుగానే భావించాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన ఫాదర్ ఆఫ్ హిందుత్వ అనే పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. కాబట్టి వారు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దేశభక్తితో ఖచ్చితంగా ఈ భారతదేశాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధం కావాలని దానికోసము ప్రతి ఒక్కరు కూడా కానీ హిందువుగానే భావించి ఆ యొక్క విషయంలో మతాలకు అతీతంగా పోరాటం చేయాల్సిందని వారు అందరూ కూడా ఉపయోగించడం జరిగింది. కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని మేము ఆదర్శంగా తీసుకొని అఖిల భారత హిందూ మహాసభ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. వారి యొక్క స్ఫూర్తి మాకు లక్ష్యము. ఆ యొక్క లక్ష్య సాధన కోసము అఖిల భారత హిందూ మహాసభ పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ప్రతి ఒక్కసారి కూడా కానీ ప్రతి విషయంలో ముందుకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం కానీ అలాగే అఖిల భారత హిందూ మహాసభ పార్టీని కూడా కానీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసి భవిష్యత్తులో అఖిల భారత హిందూ మహాసభ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా కానీ
మరి రాజ్యాధికారం కూడా కానీ సాహిత్య దిశగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరూ కూడా కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు అఖిల భారత హిందూ మహాసభ పూర్వ అధ్యక్షుడైనటువంటి వీర సావర్కర్ గారు మరి ఇప్పటికీ మనకు దూరమై 60 సంవత్సరాల కాలం అవుతున్నది. వారిని దృష్టిలో ఉంచుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించేందుకు ఈ ఫిబ్రవరి 20వ తేదీన ఈ యొక్క కార్యక్రమం సంకల్పించమైనది. ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కానీ మరి రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా కానీ మా యొక్క ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన వీర సావర్కర్ గారికి మరి 60 సంవత్సరాల సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయంతో చేయాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హిందూ రాష్ట్ర, 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 జై హిందూ రాష్ట్ర. కొంచెం తీస్తారా? నేను ఇట్లే వీర సావర్కర్ 1903లో జనవరి ఆయన 11 సంవత్సరాల కాలాపానిలో ఆయన జైలుకి వచ్చిన తర్వాత 1926లో ఆత్మార్పణ అనే సిద్ధాంతం కింద నీరు ఆహారం ఏమి కూడా గ్రహించకుండా అతను ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. కేవలము పూర్వం జరిగిన ఒక ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా మనం బ్రిటిష్ పాలనలోనే ఉన్నాము, ఈరోజు కూడా బయటికి రాలేదు. ఇంకా ఎక్కువ హిందుత్వ పోరాడడం ద్వారా రీకన్వర్షన్ ఆఫ్ ది హిందూయిజం అనేది ఫస్ట్ సిద్ధాంతం వచ్చింది. ఇదే రీకన్వర్షన్ ఆఫ్ హిందూయిజం 1904లో క్యాస్ట్ సిస్టమ్ బేస్ చేసుకునేసి కంప్లీట్గా హిందూస్ ముస్లిం క్రిస్టియానిటీలకు మారిపోతున్నారు. ఆల్రెడీ అప్పటికి మన దాంట్లో 18% మైనారిటీలు ఉన్నారన్నమాట. మళ్ళీ తర్వాత క్రిస్టియానిటీలకు మారిపోతుందని చెప్పి రీకన్వర్షన్ పెట్టింది. ఈ రీకన్వర్షన్ పెట్టినాక నియర్లీ 3 to 4% ఆఫ్ ఎవరైతే ఇస్లాంలోకి మారిన వాళ్ళు కానీ అట్ ది సేమ్ టైం క్రిస్టియానిటీలకు మారిన వాళ్ళు కానీ 3% జనాభా తిరిగి మళ్ళీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ నుంచే మొదలైంది రీకన్వర్షన్ సిద్ధాంతం. అభినవ్ భారత్ మరియు వార్ ఫర్ ఇండియా అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చినాడు. ఆ సిద్ధాంతం తీసినప్పటి నుంచి అభినవ్ భారత్ ఎపిజో సొసైటీ లండన్లో పెట్టారు మొట్టమొదటిగా. అక్కడి నుంచి పెట్టినాక ఇలా విదేశాల్లో కూడా భారత స్వతంత్రం కోసం పోరాటం అనేది మొదలైంది నుంచే. మళ్ళీ అభినవ్ భారత్ సొసైటీ బేస్ చేసుకునేస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సొసైటీ ఫౌండ్ చేసినారు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ సొసైటీ నుంచే కొత్త లీడర్స్ పెట్టుకొచ్చినారు. అప్పుడు దాకా ఈయన మొదలుపెట్టే సిద్ధాంతం మొదటి వరకు యాక్టివ్ రోల్ అనేది లేదనమాట. ఈయన ఎప్పుడైతే యాక్టివ్ రోల్ మొదలుపెట్టినాడు అప్పటి నుంచి హిందుత్వంలో కూడా అప్పుడు దాకా బ్రిటిష్ పార్లమెంట్లో ఎవరైతే ఉన్నారో ముస్లిం లీడర్స్ అత్యధికంగా ఉండేవారు కాంగ్రెస్లో. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలే ముందుకు వెళ్ళేటి. అప్పుడు దాకా హిందుత్వంలో ఉన్న సిద్ధాంతాలు ముందుకు పోయేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈయన రావడము ఇలా హిందుత్వ ఇదే అట్లా హిందూ మహాభారత పార్టీ తీసుకొని రావడము, దాని తర్వాత 1904లో ఏదైతే అభినవ్ భారత్ సొసైటీ పెట్టినారో అభినవ్ భారత్ సొసైటీ పెట్టిన తర్వాత దాంట్లో నుంచి కొత్త లీడర్స్ బయటికి రావడము, అక్కడి నుంచి అంటే యాక్టివ్ రోల్గా సుభాష్ చంద్రబోస్ కానీ అప్పుడు యాక్టివ్ రోల్గా ముందుకు ఫార్వర్డ్ అయినారు. అంటే బయట వెనకల సిద్ధాంతకర్త ఈయన, కానీ బయటికి రాలేదు. వెనకల సిద్ధాంతకర్త మాత్రం పూర్తిగా ఈయన సెక్రెటరీ జరిగింది. జై హిందూ రాష్ట్ర.